మిత్రులారా, దయచేసి ఇది కేవలం ఒక రాకేష్ రెడ్డి తీన్మార్ మల్లన్న యుద్ధం లాగా దయచేసి చూడకండి. మీరందరూ కూడా పట్టభద్రులు. ఇది ఎలక్షన్ల ప్రచార సభ మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప మేధో మదనం. బాగా చదువుకున్న విద్యార్థులు వారి భవిష్యత్తుకు ఎవరు బంగారు బాట వేస్తారు, వాళ్ళ భవిష్యత్తుకు ఎవరు గ్యారంటీ ఇస్తారు. గ్యారంటీ అంటే సడన్ గా మీకు ఎవరు గ్యారంటీలు గుర్తుకొస్తాయి? ఇప్పుడు గ్యారంటీలకు వాల్యూ పోయింది. ఎవరన్నా గ్యారంటీ అంటే సడన్ ఎవరు గుర్తుకొస్తున్నారు? ఎవరు? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. ఆర్ఆర్. సో ఈరోజు ఆ విధంగా కాకుండా మరి ఎవరు మన జీవితాల గురించి డీప్ గా ఆలోచించే వ్యక్తులు ఎవరు, మన జీవితాల గురించి చట్టసభల్లో కూర్చొని మన గలం కాగలిగే వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవి చూడాల్సిన బాధ్యత పట్టభద్రులుగా మనకున్నది. బికాస్ ద నేషన్స్ ఆర్ రన్ బై ఇంటలెక్చువల్స్. The intellectuals who give the direction to the countries. Intellectuals are the people who gave the directions to not just the countries but the civilizations. అంత గొప్ప ఇంటలెక్చువల్స్ ఈ రోజు మా కళ్ళ ముందర మీరు కింద కూర్చొని ఉన్నారు. అందుకొరకు మీ మీద ఒక చరిత్రాత్మకమైన రెస్పాన్సిబిలిటీ ఉందన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు మాట్లాడుతున్నాను. తీన్మార్ మల్లన్న దగ్గరికి వస్తే, తీన్మార్ మల్లన్న 56 కేసులు ఉన్నాయండి ఆయన మీద. పట్టభద్రుల ప్రతినిధి చట్టసభల్లో కూర్చున్న వ్యక్తి 56 కేసులున్న వ్యక్తి కావాలనా, లేకపోతే మరి ఎన్నో గొప్ప బుక్కులు రాసిన రాకేష్ రెడ్డి లాగా కావాలనా? ఎవరు కావాలి? రాకేష్ రెడ్డి కావాలంటే 2 చేతులు ఎత్తండి. మీరు మధ్యలో ఎత్తడం లేదంటే మీకు తీన్మార్ మల్లన్న కావాల్సినట్టుంది. 2 చేతులు ఎత్తండి. రాకేష్ రెడ్డి కావాలంటే 2 చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, మీరు అందరూ పట్టభద్రులు. తీన్మార్ మల్లన్న కేసులు 56ను ఒక్కసారి అనలైజ్ చేస్తే, క్రిమినల్ ఇంటిమిడేషన్, మార్ఫింగ్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండ్ అదర్ ఉమెన్ అండ్ పోస్టింగ్ దెమ్ ఇన్ ద యూట్యూబ్. కెన్ యూ టాలరేట్ దిస్? మన వీడియోలు, మన ఫోటోగ్రాఫ్స్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎవరన్నా మార్పు చేసి పబ్లిక్ డొమైన్ లో పెడితే మనం ఊరుకుంటామా? మన ఫోన్ నెంబర్స్ మన కన్సెంట్ లేకుండా పబ్లిక్ డొమైన్ లో పెడితే మనం ఊరుకుంటామా? మన ఫోన్ నెంబర్స్ ఎవరైనా పెడితే ఊరుకుంటామా? సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో అర్జెంట్ గా పోయి ఐటీ యాక్ట్ కింద పోలీస్ కేసు పెడతాం. మెడ మీద కత్తి పెట్టి నువ్వు డబ్బులు ఇస్తావా ఇయ్యవా బిడ్డ అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళని మనం ఊరుకుంటామా? సూసైడ్స్ కు ప్రేరేపించే వ్యక్తి, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, కెన్ యూ టాలరేట్ దిస్? జస్ట్ కాంట్. ఎ పర్సన్ హూ ఈజ్ booked under 56 police cases, who has spent 70 days in Chanchalguda Central Jail, how can he be the representative of graduates in Telangana Legislative Council? Just think about this, my dear friends. You judge a person by the content of his character, you judge the person by the language he speaks, you judge the person by the words which litter his language. ఈరోజు రాకేష్ రెడ్డి ఇంగ్లీష్లో తెలుగులో చక్కగా అనర్గళంగా ఒక్క బూతు పదం కూడా లేకుండా ఎంత చక్కగా తన మనోభావాలను మన ముందర పెట్టిండు. తీన్మార్ మల్లన్న గారు పెట్టగలరా? పొద్దున క్యూనీస్ లో ఆయన మాట్లాడే భాష మీకు అర్థం, చెప్పుతోని కొడతా అనే భాష మాట్లాడే వ్యక్తి పట్టభద్రులకు ఏ విధంగా ప్రతినిధిగా ఉండగలడు? దయచేసి మీరు ఆలోచించాలి. మీ పేరెంట్స్కి చెప్పాలి, మీ ఫ్రెండ్స్కు సోషల్ మీడియా ద్వారా మీ ఫ్రెండ్స్కి అందరికి వివరించాలి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద రియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ తెలంగాణ. ఇలా మా లాంటి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తున్న వ్యక్తి మరి కేటీఆర్ గారు. మా లాంటి వాళ్ళందరినీ కూడా వెనుక నుంచి ప్రోత్సహిస్తూ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అని చెప్పి యూ హ్యావ్ టు లే అవుట్ యువర్ ఐడియాస్ బిఫోర్ పీపుల్ అని చెప్తున్న మరి గొప్ప నాయకులు కేటీఆర్ గారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో మిత్రులారా, అందుకొరకే దయచేసి మీ ఓటు. ఈరోజు రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీగా మరి లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చుంటే ఈరోజు మీరందరూ కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చున్నట్టే. రాకేష్ రెడ్డి ఒకవేళ ఎమ్మెల్సీ అయితే అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో తల్లిదండ్రుల ఆస్తులన్నీ కూడా కుదవబెట్టి బియ్యం బస్తాలు మోసుకొని అగ్గిపెట్టెల లాంటి ఇళ్లలో రాత్రింబవళ్ళు కష్టపడుతున్న ప్రతి నిరుద్యోగి కూడా ఎమ్మెల్సీ అయినట్టే మిత్రులారా. రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం రాక మరి ఆటో డ్రైవర్లుగా మారో, లేకపోతే క్లీనర్లుగా మారో, లేకపోతే రైతు కూలీలుగా మారో, లేకపోతే భవన నిర్మాణ కార్మికులుగా మారో, లేకపోతే డెలివరీ బాయ్స్ లాగానో మారిన
ప్రతి బిడ్డ కూడా ఎమ్మెల్సీ అయినట్టే. మీ అందరి వాయిస్ వినిపించాలంటే 3వ వరుసలో ఉన్న రాకేష్ రెడ్డి గారికి 1వ నెంబర్ మీరు రాయాలి. దయచేసి మీరు చేతులు ఎత్తండి, అందరూ 1 అని చేతులు ఎత్తండి దయచేసి. మీరందరూ కూడా ఓటేయాలి మిత్రులారా. మీరు ఓటేయకపోతే యూ విల్ బి డిగ్గింగ్ యువర్ ఓన్ గ్రేవ్. అందుకొరకు మన బృంద మనమే దోకున్నట్టుంటది. ఆ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా మనం అందరం కూడా ఓటేయాలి. ఓటేసి 3వ సంఖ్యలో ఉన్న రాకేష్ రెడ్డి గారికి 1వ నెంబర్ అని రాయాలని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చి నాకు మరి రాకేష్ రెడ్డి గారిని పరిచయం చేసే అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ